గురువుగారు, వ్రత సంవిధానాలలో ద్వాదశి వ్రతం యొక్క విశిష్టత ఏంటి? ఏకాదశి వ్రతము ఎంత విశిష్టమైనదో ద్వాదశి వ్రతం కూడా అంతే ప్రాముఖ్యత కలిగినది. ఈ ద్వాదశ వ్రత వైశిష్ట్యాన్ని భాగవతంలోని నవమ స్కంధంలో అంబరీషోపాఖ్యానంలో తెలియజేస్తాడు. దశమి నాడు పగలుపూట భోంచేసిన తర్వాత ఆ రాత్రి నుంచి నిరాహారంగా ఉండి ఏకాదశి నాడు ఉపవాసము అంటే భగవంతుడి సమక్షంలోనే విషయ సుఖాలన్నీ విస్మరించి ఇంద్రియాలన్నింటినీ ఆయన యందే కేంద్రీకరించి ఉపవసించిన తరువాత ద్వాదశి నాడు పారణ సమయంలో ఆహారాన్ని స్వీకరించాలి. ఇలాంటి ద్వాదశ వ్రతాన్ని ఆచరించటం వల్ల ఒక సంవత్సర కాలం క్రమం తప్పకుండా ద్వాదశి వ్రతాన్ని ఆచరించగలిగితే ఏకాదశి వ్రత మాహాత్మ్యం కంటే ద్విగుణీకృతమైన ఫలం సిద్ధిస్తుంది అని పురాణం తెలియజేస్తుంది. అంబరీషుడికి కూడా అదే మీమాంస ఎదురవుతుంది. ద్వాదశ ఘడియలు వెళ్ళిపోతున్నా దుర్వాసుడు భోజనానికి రావటం లేదు. నిజానికి ద్వాదశి నాడు నువ్వు భోంచేసే సమయంలో ఎవరైనా మహానుభావుడు, సాధువు, సన్యాసి భోజనానికి వచ్చినట్టయితే అది నీ వ్రత సాఫల్యాన్ని చూపిస్తుంది. దుర్వాసుడు అలా భోజనానికి వచ్చిన కారణాన సంతోషించినటువంటి అంబరీషుడు ద్వాదశి ఘడియలు వెళ్ళిపోతున్నా ఆ స్వామి భోజనానికి రాకపోవటంతో మీమాంసలో పడ్డాడు. ఏం చేయాలో అర్థం కాక పండితులనంతా సమావేశపరిచి, నేను ఇంటికి వచ్చిన అతిథి కంటే ముందరే భోజనం చేస్తే అది ఆయనను అవమానించినట్టు అవుతుంది. అది గృహస్థు ధర్మం కాదు. భోజనం చెయ్యకపోతే ద్వాదశి ఘడియలు వెళ్ళిపోయిన తరువాత ఆ ఫలితం నాకు సిద్ధించదు. ఏం చేయాలో చెప్పమన్నాడు. వాళ్ళంతా ఆలోచించి, కుడువకుండుట కాదు, కుడుచుటయు కాదు, సలిల భక్షణము సమ్మతము అని తెలియజేశారు. నువ్వు తులసి తీర్థాన్ని స్వీకరిస్తే అది భోజనంగానే పరిణమిస్తుంది. అలా అని ఆయనను అవమానించినట్టు కూడా కాదు. కనుక జలాన్ని ఆహారంగా స్వీకరించమని. ఈయన జలాన్ని స్వీకరించిన మరుక్షణమే దుర్వాసుడు వచ్చి ఆగ్రహంతో కృత్యను ఈయన మీదకి ప్రయోగించాడు. అంబరీషుణ్ణి రక్షించటం కోసం శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఆ చక్రము ధాటి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాని దుర్వాసుడు ముల్లోకాలు తిరిగి అంబరీషుణ్ణి శరణు వేడి ఆ సుదర్శన చక్ర ఘాతం నుంచి తప్పించుకోగలిగాడు. ఇది పురాణ కథ. ఏకాదశము అంటే 11. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఇవన్నీ కూడా భగవంతుడికి సమర్పించిన తరువాత 12వది నీ బుద్ధి. అది నిన్ను నడిపించేది. కనుక వీటన్నింటినీ స్వామికి అర్పించిన తరువాత ఆయన ప్రసాదంగా నీకు అందింపబడిన బుద్ధి నిన్ను సన్మార్గంలో తీసుకువెళుతుంది. కాబట్టి ద్వాదశము అంటే భగవంతుడికి నిన్ను నువ్వు సమర్పించుకున్న తరువాత ఆయన నీకు ప్రసాదించేటువంటి విజ్ఞానమే, ఆహారమే బుద్ధి. కనుక పారణ సమయంలో ఆహారాన్ని స్వీకరించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అద్భుతమైన భగవత్ ప్రసాదితమైనటువంటి ప్రచోదితమైనటువంటి బుద్ధితో నీ జీవితాన్ని గడపమని చెప్పటమే ద్వాదశి వ్రతంలోని ఆనందం.